ప్రేమ స్వరూపుడు మా కన్న తండ్రి, మమ్మల్ని ప్రేమించి సజీవులకు ఉంచి కొద్ది నిమిషాలు మీ వాక్యము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మా ఆత్మలకు అవసరమైన మాటలు మేము మీరు రాయించి ఇచ్చిన ఈ గ్రంథం నుంచి నేర్చుకొని మా బ్రతుకులను సరిచేసుకుంటూ ఆయన మీ కుమారుని రాకకు సిద్ధపడే భాగ్యాన్ని ప్రసాదించమని, చివరి వరకు మీ తోడును మీ సహాయాన్ని దయచేయమని, తేటగా వివరించగలుగుతాం నాకును మీ జ్ఞానాన్ని వివేకాన్ని ప్రసాదించమని, వాక్శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం. ఈ ప్రార్థన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. లూకా సువార్త 17వ అధ్యాయం 26 నుంచి, లూకా సువార్త 17వ అధ్యాయం 26 నుంచి 33 వరకు ఉన్న వాక్య భాగాన్ని ఆలోచించే ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 26. యేసుక్రీస్తు వారు తన రాకడకు ముందు జరిగే పరిస్థితి, యేసుక్రీస్తు వారి దినాలలో అనగా వాటి గురించి యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. ఆ మాటలు కొద్దిగా మనం ఆలోచించి ముగించుకుందాం. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవహు దినాల్లో ఏం జరిగింది అనే క్వశ్చన్ రావాలి ఈ మాట జరగదు. అప్పుడు కింద చెప్తున్నాడు, నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికియబడుచు నుండిరి. ఎంతవరకు ఉన్నారంట ఇలాగా? నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు అంటే నోవహు గారు సుమారు 100 సంవత్సరాల పాటు ఆ ఓడని కట్టాడు. కట్టిన ఆయన భార్య, ఆయన కొడుకులు 3, కోడళ్ళు 3. వాళ్ళు మాత్రమే నోవహు గారు వెళ్ళిన దినాన వాళ్ళు కూడా లోపలికి వెళ్ళారు. కానీ జనులు ఎలా ఉన్నారంట? వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు, ఒకటోది. రెండవది పెళ్ళాడుచు పెళ్లికి ఇవ్వబడుచు ఉండేది. ఈ 2 పనులే చేస్తున్నారు వాళ్ళు. ఏం చేస్తున్నారు? తినుచు తాగుచు పెళ్ళాడుచు పెళ్లికి ఇవ్వబడుచు ఉండేది. అంతలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసింది. నోవహు గారు ఓడలోకి వెళ్ళే ముందు 100 సంవత్సరాలు ప్రకటించాడు. ఏమని? జలప్రలయం రాబోతుంది. జలప్రలయం రాబోతుందంటే మీరందరూ ఓడ ఎక్కాలి, మీ ప్రాణాలు రక్షించుకోవడానికి. ఓడ ఎక్కిన వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు అనే విషయాన్ని ప్రకటించాడా లేదా? ప్రకటించాడు. ఇంకా మీరు గమనించినట్లయితే నోవహు గారు కుటుంబం మాత్రమే ఎక్కిందా ఓడ? జంతువులన్నీ ఎక్కాయి. అంటే నీళ్ళలో మునిగితే ఏవైతే చనిపోతాయో అవన్నీ ఎక్కాయి. అవునా? ఇప్పుడు మామూలుగా ఆలోచించండి. నోవహు గారు ఓడ ఎక్కే దినానికి ముందుగా ఈ జంతువులన్నీ ఆ రోజుకే ఆయన దగ్గరికి వచ్చి ఓడ ఎక్కాయి. అవునా? ఇవన్నీ వస్తుంటే చుట్టూ ఉన్న వాళ్ళకి కొంచెమన్నా ఆలోచన ఉండాలిగా. కానీ వీళ్ళు ఎందుకు ఎక్కలేకపోయినారు? కొద్దిగా ఆలోచించండి. ఏనుగు, ఎక్కడున్న ఏనుగో ఓడ ఎక్కడానికి వచ్చేస్తుంది. ఆడ ఏనుగు, మగ ఏనుగు. పులి నీళ్ళలో మునిగితే చచ్చిపోతుంది. అది సంవత్సరం కాలం పాటు నీళ్ళలో ఉండలేదు. అది కూడా ఆడపులి మగ పులి ఎక్కడానికి వచ్చేస్తుంది. అవునా? కోతులు నీళ్ళలో పడితే చనిపోతాయి. కోతులు కూడా ఆడకోతి మగ కోతి ఎక్కేస్తుంది. చింపాంజీ ఆడకోతి, ఆడ చింపాంజీ మగ చింపాంజీ ఎక్కేస్తుంది. ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఆ రోజు నోవహు వెళ్ళే దినానికి ముందుగానే ఇక ఆయన దగ్గరికి వచ్చాయా లేదా? మీరు ఆలోచించండి. ఆ సందర్భాన్ని ఆలోచిస్తే మరి జనాలు ఎందుకు ఎక్కట్లేదు? ఎందుకు ఎక్కలేదు తెలుసా? అదే ఆ మాట,
వెళ్ళిన దినము వరకు, ఆ మాట నోట్ చేసుకుంటే, నోవాహు దినములలో జరిగినట్టు జరుగును అన్నాడు. చూసారా? ఏం చేస్తున్నారు? 27, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, అంటే ఆ దినము వరకు ఏం చేస్తున్నారు? తినుచూ త్రాగుతున్నారు. అంటే ఆ రోజు జలప్రలయం వచ్చే దినం రానే వచ్చింది. ఆ దినం అర్థమైపోయి జంతువులన్నీ నోవాహు దగ్గరికి వచ్చాయి. ఆ జంతువులు ఓడలు ఎక్కాయా? ఎక్కిన తర్వాత నోవాహు గారు ఎక్కారు. ఎక్కిన తర్వాత దేవుడు ఆ తలుపును మూసాడు. ఆ విషయాలన్నీ ఆదికాండంలోనే మీరు చదువుకుంటారు. ఆ దినము వరకు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇవన్నీ వస్తున్నప్పుడైనా కొద్దిగా ఆలోచించే వాళ్ళు ఆలోచించాలి. ఆలోచించి ఏమనుకున్నారు తెలుసా? వాళ్ళు ఇంకా నీళ్ళు పైకి రావట్లేదు కదా, నాకు ఈత వచ్చు కదా, ఈత ఆడుకొని వెళ్ళిపోయినా సరే 100 సంవత్సరాలు మనకు ప్రకటించిన నోవాహు గారి తలుపు తట్టు తీస్తానులే, ఈదుకోనైనా నేను వెళ్ళినా కూడా తలుపు తీస్తానులే. ఇలాంటి నిర్లక్ష్య ధోరణితో వాళ్ళు ఉన్నట్టు కనపడుతుంది. మీరు ఆలోచించండి. సింపుల్గా మనం పైన చూస్తే అర్థం కాదు ఇది. మరి జంతువులన్నీ వస్తుంటే ఒకానొక టైం అయినా కూడా వాళ్ళకి ఆలోచన రావాలి కదా. మీరు ఆలోచించండి ప్రాక్టికల్గా. ఈ కాలంలోనే అది జరిగింది అనుకుందాం, మనకు అర్థమయ్యేదాన్ని చెప్తున్నా. ఒక పెద్ద ఓడ కట్టబడింది. ఆ కట్టబడిన ఓడలోకి ఆహారం అంతా ఆయన సిద్ధపరచుకున్నాడు. జంతువులు వచ్చేస్తున్నాయి. ఒక జంతువా, 2 జంతువులా, 3 జంతువులా? అసలు నాసికారంధ్రములలో జీవాత్మ లేదా ఊపిరి కలిగినవన్నీ, జీవాత్మ అనకూడదు, క్షమించాలి, ఊపిరి కలిగినవన్నీ కూడా, అంటే నీళ్ళలో మునిగితే చచ్చిపోయేవన్నీ కూడా ఎక్కాయా లేదా? ఎక్కినప్పుడు అవన్నీ వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు ఎక్కడ లేకపోతున్నారు? అందుకే ఆ పదం మళ్ళీ చదివిస్తున్నా, జాగ్రత్తగా చూడండి. మనం ఏమంటున్నాడు? 27వ వచనం, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు. అంటే నేను బాగా లోతైన నదిలో కూడా ఈదగలను కాబట్టి నేను ఎక్కుతానులే. ఈదుకుంటా అయినా ఓడ దగ్గరికి వెళ్తే నోవాహు తలుపు తీస్తాడు కదా. ఎందుకు? 100 సంవత్సరాల పాటు ప్రకటించిన వాడు మరి ఎందుకు తీయడు అనుకొని నిర్లక్ష్యంతో ఉన్నారు వీళ్ళు. అందుకే నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు ఏం చేస్తున్నారంట? తింటున్నారంట. అంటే ఇంకా పొయ్యి మీద ఏం పెట్టుకున్నాం, మంచి వంటకం తయారు చేస్తానా, అది అవని తిందాం. తిన్న తర్వాత తీరిగ్గా నీళ్ళు ఇంకా పొయ్యే మండుతుంది, ఇంకా హ్యాపీగా పోదాం, ఇంకా పోయేసి అప్పుడు తిన్న తర్వాత పోయి ఎక్కుదాం, ఈదుకుంటైనా నేను వెళ్ళగలను. ఇలాంటి నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు వాళ్ళు. అందుకే ఆ మాట రాయిస్తున్నాడు. లేకపోతే యేసుక్రీస్తు వారు వాళ్ళు నోవాహుకి వెళ్ళిన దినము వరకు ఏం చేస్తున్నారో చూస్తున్నాడు. అందుకే రాయిస్తున్నాడు. దేవుడు కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయిస్తున్న మాట బాగా గమనిస్తే, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు. కొంతమంది ఏం చేస్తున్నారంట? పెళ్ళాడుచు పెళ్లి తీయబడుచు నుండి. అంతలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసింది. అంటే నాశనం చేసేంత నీరు వచ్చేంత వరకు ఇంకా పెళ్లి చేసుకున్నాం, పెళ్లి చేసుకొని మా భార్య నేను ఎక్కేద్దాంలే, ఇంకా ఏం తొందర ఏముంది, నా కూతురికి పెళ్లికి ఇద్దాం, ఇచ్చిన తర్వాత ఎక్కేద్దాంలే, తొందర ఏముంది అనుకుంటున్నారు. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేసిందంట. ఇంకా కింద ఒక మాట చెప్తున్నాడు, లోతుని దినములలో జరిగినట్టు జరుగును. ఇక్కడికి వచ్చే లోపల వాళ్ళు ఎలా ఉన్నారో చెప్తున్నాడు. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు సేమ్ చేస్తున్నారు. ఇక్కడ కొత్తది ఒకటి వచ్చింది చూడండి. ఏది? కొనుచు అమ్ముచు. అంటే వ్యాపారం. అంటే వ్యాపారం చేసే వాళ్ళు ఎలా ఉంటారు? కొనాలి, అమ్మాలి. ఇప్పుడు కూరగాయల మార్కెట్ పెట్టుకున్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? సంతకి వెళ్తాడు లేదా మార్కెట్కి వెళ్తాడు. మార్కెట్కి వెళ్ళేసి అక్కడ బెండకాయలు ఎంత అని చూస్తాడు. అంటానే 20 రూపాయలు అనుకో, నేను 40 రూపాయలు అనుకుంటే 20 రూపాయలు లాభం వస్తుంది. కాబట్టి ఇలా ఆలోచిస్తాడు. కొనటము, అమ్మటము. ఇంకా ఇంకో డిగ్రీ, ఇంకో కొత్త పని మొదలెట్టారు వీళ్ళు. ఏం చేస్తున్నారు? నారు నాటుచు ఇల్లు కట్టుచు.
ఎక్స్ట్రాగా 4 పనులు చేశారు. మరి పెళ్ళాడుచు పెళ్లికి ఇవ్వబడుచు ఎందుకు లేరు సొదొమ కాలంలో? ఇంకా పెళ్ళిళ్ళు లేవు వాళ్ళ కాలం వచ్చే లోపల. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరు ఇష్టం వచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అనుభవిస్తున్నారు. ఆ పరిస్థితి జరుగుతుంది. అందుకే ఆ మాట చూడండి, లోతు దినములలో జరిగినట్టు జరుగును, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేసెను. 30వ వచనం చెప్తున్నాడు అసలు విషయం. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును అన్నాడు. ఏ ప్రకారం జరుగుతుంది? లోతు సొదొమ విడిచిన దినాన ఏం జరిగింది? ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురిసి ఎవరిని నాశనం చేసినాయి? తినుచు త్రాగుచున్న వారిని నాశనం చేసినాయి. ఇప్పుడు దేవుని వాక్యం వినటానికి మనకి ఏవో పనులు ఉంటాయి, అవునా? వాక్యానికి ముందుగా అవి చేసుకుని వాక్యం విందామని ఆలోచించమ్మా. తినాలి, తాగాలి. వాక్యం ఉంది అన్న విషయం తెలిసిన తర్వాత ముందుగానే వంట సిద్ధం చేసుకొని దేవుని కుటుంబముగా వాక్యం ముందు కూర్చుందామని ఆలోచన ఎంతమందికి ఉంటుంది? ఉండదు. ఏం చేస్తాంటాం మనము? తినుచు త్రాగుచూ ఉంటాం, ఇంకా కొనుచు అమ్ముచూ ఉంటాం. అంటే క్రైస్తవులు ఎవరైనా ఏదైనా షాప్ ఉందనుకోండి, దేవుని వాక్యం కదా, ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంది కాబట్టి షాప్ మూసేద్దాం అనుకుంటారా? ఏదో 1 గంట సేపు పాటలన్నీ అయిపోవాలి, ప్రార్థనలన్నీ అయిపోవాలి. వాక్యం టైంలో కూడా వచ్చే తక్కువ. బల్లారాధన ఎప్పుడు జరుగుతుందో అప్పుడు వచ్చేసి కరెక్ట్గా బల్లారాధన తీసుకొని కానుకేసి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయే వ్యాపారంలో ఉన్న వాళ్ళు లేరా ఇప్పుడు క్రైస్తవ కుటుంబాల్లో? ఖచ్చితంగా ఉన్నారు. ఎవరో, నేను ఒక్క చోట మాత్రమే చూసిన, ఆదివారం సెలవు, షాపు తెరవబడదు, ఎందుకంటే చర్చికి అటెండ్ అవ్వాలి అని పూర్తిగా ఆదివారం షట్ డౌన్ చేసిన ఒక బోర్డు నేను చూశానండి, యూట్యూబ్లో ఆ బోర్డు చూశాను. ఇప్పుడు చూడండి ఏమంటున్నారు ఇక్కడ, ఇది ఎవరి గురించో కాదు, లోకం గురించో అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటి తెలుసా? లోతు దినములలో జరిగినట్టు జరుగును, జనులు తినుచు త్రాగుచు. అంటే దేవుని వాక్యం వినటానికి మళ్ళా తర్వాత తినొచ్చులేదు. ఎవరో చెప్తున్నారు కదా, నేను జయశాలి గారి వాక్యమే వింటాను, ముందు ఎవరైనా చెప్పను, నాకు అనవసరం. కాబట్టి అంతలోపు నేను వంట వండుకుంటా ఉంటా. ఇంకా మన పనులన్నీ పెట్టుకోవాలి అక్కడ, ఏదో క్లీన్ చేసుకోవటమో విస్తారమైన పనులు ఎన్నో పెట్టుకుంటాం కదా, అవన్నీ వాటి మీద ఉంటాం. తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు వ్యాపారం చేసేవాళ్ళు, నారు నాటుచు ఇల్లు కట్టుచు. మరి మొక్కలకు నీళ్ళు ఎప్పుడు పోయాలి? ఉదయాన్నే పోయాలి. కాబట్టి దేవుని ఆరాధన, దేవుని సన్నిధిలో ఆదివారం ఒక్క రోజు కాబట్టి నేను మొక్కల నీళ్లు ఉదయాన్నే చీకట్లో వెళ్ళిపోయి పోసుకొని నారు నాటుకొని, కావాలంటే దేవుని ఆరాధన మిస్ అవ్వకుండా నేను వెళ్ళిపోతానని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు. ఆదివారమే ఉన్నదనుకో, అవసరమైతే నారు నాటే కార్యక్రమం ఆదివారం ఉందనుకో, దేవుని సన్నిధిలో కనపడటం కూడా పక్కన పడేస్తారు. అంటే మన పనులన్నిటికంటే దేవుని సన్నిధి, దేవుడు తర్వాత అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? నారు నాటుచు ఇల్లు కట్టుచు. ఇల్లు కడుతున్నారు అనుకో, ఇల్లు కడుతున్నాను కదండి, నేను రాలేనండి, ఇంట్లో ఇంకా గోడలు తడపాలి, వాళ్ళు వస్తారు బేల్దారులు, సిమెంట్ అంతా వేస్ట్ చేస్తారు, సరిగ్గా నేను ఉండకపోతే సరిగ్గా కట్టరు, నాకు ఇష్టమైనట్టుగా కట్టరు. కాబట్టి నేను ఆ టైంలో ఆరాధనైనా వదిలేస్తా, దేవుడినైనా వదిలేస్తా, దేవుని పనినైనా వదిలేస్తా, కానీ నాకు ఇల్లు కట్టుకోవడం ముఖ్యం. ఇలాంటి క్రైస్తవులు లేరా? ఉన్నారు. అందుకే చెప్తున్నాడు, లోతు సొదొమను విడిచే టయానికి ఎలా ఉన్నారంట? తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచు నుండి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేశాను. వీళ్ళేమనుకుంటారు? జరిగితే జరగనియండి, ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురుస్తాయి, కురిసే టయానికి నేను పరిగెత్తుకొని ఎంతసేపు దాటుకొని వెళ్ళిపోతా. ఏంది అగ్నిగంధకాలు కురిస్తే ఏమవుతుంది చెప్పండి? నేను ఇంట్లో ఉంటే అగ్నిగంధాలు ఇంటిని అంతా కాల్చేస్తాయి ఏంటి? నా ఇల్లు ఎలా కట్టుకున్నా? హీట్ ప్రూఫ్, ఫ్లేమ్ ప్రూఫ్ ఇలా కడతారు జనాలు, తెలుసా? మరి ఇవన్నీ నేను కట్టుకున్నా కదా, నా ఇల్లు స్టాండర్డ్, ఇంట్లో ఉంటే అగ్నిగంధకాలు కురిస్తే ఏం కాదులే అనుకున్న వాళ్ళు లేరు అనుకున్నారా? ఉన్నారు. కాబట్టి వాళ్ళు రావలేదు. ఒకవేళ కురుస్తున్నప్పటికీ ఇంట్లో ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. పరిగెత్తాలని ట్రై చేసి ఆ సొదొమను విడిచిపెట్టలేక కాలిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉండరా?
ఆలోచించండి. మనిషి ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన మాటను భయపడకుండా, దేవుడు చెప్పిన మాటను లెక్క చేయకుండా, దేవుడు చెప్పిన మాటను తర్వాతదిగా చేసుకునే వాళ్ళే ఇక్కడ కనపడతారు. అంటే నోవాహుకు అన్ని సంవత్సరాలు ప్రకటించినప్పటికీ ఏం చేస్తున్నారు? తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లికి ఇస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. ఇంకా లోతు దినాలకు వచ్చే లోపల ఇంకా 4 డిగ్రీలు ఎక్స్ట్రా అయినాయి. తినటము, త్రాగటము, కొనటము, అమ్మటము, నారు నాటడము, ఇల్లు కట్టడం, ఇవన్నీ చేసుకుంటున్నారు. మనుష్య కుమారుని దినాలు కూడా ఇలాగే జరుగుతుందండి. ఏం జరుగుతుందో చెప్తారు చూడండి. 31 మిద్దె మీద నుండి వాడు ఇంట నుండి తన సామాగ్రిని తీసుకొని పోవటకు దిగకూడదు. అంటే మనుష్య కుమారుడి దినాల్లోనే మనం ఉన్నాం. అవునా? యేసుక్రీస్తు దినాలు ఇవి. ఎందుకు? భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడిందంటే ఈ రోజు జరిగే ప్రతిదీ కూడా యేసుక్రీస్తు అధికారం ఇస్తేనే జరుగుతుంది. నిన్నను మొన్నను విజయవాడ కీసర టోల్గేట్ దగ్గర ఒక లాయర్ విజయవాడ నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్తున్నాడు. కీసర టోల్గేట్ దగ్గరికి వచ్చింది కారు BMW, బాగా లక్షలు పెట్టి కొన్నాడు. న్యాయవాది అంటే ఏం చేస్తాడు? లాయరు వాళ్ళ మీద వీళ్ళ మీద పడేసి వాళ్ళను వీళ్ళను మభ్యపెట్టి లక్షలు లాగేసి కొట్టేసి సంపాదించిన కారే. అసలు ఆ కారు అతను వెళ్ళిపోతున్నాడు. పక్కనే ఇంకొక టోల్గేట్ అంటే ఎలా ఉంటుంది? ఒక చిన్న రోడ్డు వచ్చి వరుసగా చాలా గేట్లు ఉంటాయి. ఆ గేట్లలో ఏదో గేట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఇంకొక లారీ ట్యాంకర్ వచ్చి ముందర ఏముంది? కారు ఉంది. ఆ కారు వెనకాల పోవడం ఎందుకని పక్కన వెంటనే తిప్పగానే ఇది టర్న్ అయిపోయి ఆ కారు మీద పడింది. ఎంత దౌర్భాగ్యమైన స్థితి తెలుసా? మనుషులు అందరూ ఉన్నప్పటికీ అతని శవాన్ని తీయడానికి కొన్ని గంటలు పట్టింది. మొత్తం అప్పచ్చైపోయింది కారు. పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఆలోచించండి. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? మిద్దె మీద నుండి వాడు తన ఇంట ఉన్న సామాగ్రిని తీసుకొని పోవటం దిగకూడదు, అలాగే పొలంలో ఉండి వారు తిరిగి రాకూడదు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పినాడు చూడండి. 32 లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. అంటే లోతు అల్లుల గురించి మాట్లాడటంలే ఇక్కడ, ఇంకా ఏదో ఉన్నతమైన విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. లోతు ఏది చెప్పాడా? తన కుమారులను పెళ్లాడనై ఉన్న అల్లులతో మాట్లాడి ఈ స్థలం విడిచిపెట్టి తొందరగా రండి అంటే ఈయన ఎగతాళి చేస్తున్నాడని ఆయనను ఎగతాళి చేసినారు వీళ్ళు అల్లుళ్ళు. ఎగతాళి చేసి రాకుండా ఇంకా దేవదూతలు ఏం చేసినారు? వీళ్ళని చేతులు పట్టుకొని బయటికి తీసుకొని వచ్చేసినారు. చేతులు పట్టుకొని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఒక మాట అన్నారు దేవదూతలు. ఏమని చెప్పారు? మీరు వెనక్కి తిరగకుండా వెళ్ళిపోండి, తిరిగి చూడకూడదు అని చెప్పినారు. చెప్పిన తర్వాత భర్త వెళ్ళిపోతున్నాడు, కుమార్తె వెళ్ళిపోతున్నాడు. ఈమెను జ్ఞాపకం చేసుకోమని ఎందుకంటున్నాడు కింద చూడండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొని తన ప్రాణమును రక్షించుకొన కోరువాడు దానిని పోగొట్టుకొను. అంటే ఈమెమనుకుంది తెలుసా? సొదొమను దాటి బయటికి వచ్చిన కాబట్టి నా ప్రాణం రక్షించుకొనేసిన, అయిపోయింది. ఇంకా నేను ఇంకా బయట సేవ్ అయిపోయినా. అంటే నేను రక్షణలోకి వచ్చేసిన, నేను ఆ అగ్నిగంధకాల్లో కాలిపోకుండా నేను బయటికి తీసుకొని వచ్చి దేవుడితో బయట పెట్టింది కాబట్టి నేను రక్షింపబడిన, నా ప్రాణం రక్షించుకున్నా అంటే ఇంకా ప్రాణభయం లేదు, రక్షించేసుకున్నా అని ఒక డిక్లరేషన్ స్టేట్మెంట్లోకి వెళ్ళిపోయింది ఆవిడ. అంటే క్రైస్తవులైన వారికి ఈ మాట చాలా అవసరం. ఎందుకు? మనం లోకంలో లేము, లోకంలో వాళ్ళలాగా మనం లేము, దేవుని సన్నిధిలోకి వస్తున్నాము, కనబడుతున్నాము, వాక్యాలు వింటున్నాము, నా ప్రాణం రక్షించబడింది, నేను రక్షింపబడిన, యేసుక్రీస్తుని నమ్ముకున్నా, యేసుక్రీస్తు శరీర రక్త మాంసాల్లో నేను పాలు పొందుతున్నా అని మనము ధైర్యంగా ఉంటున్నామా? నా ప్రాణం రక్షింపబడింది అనే ధైర్యంలో, మొండి ధైర్యంలో, డిక్లరేషన్ స్టేట్మెంట్లో ఉన్నామా? ఇది మన కోసమే. అందుకే అంటున్నాడు, తన ప్రాణంను రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకొను. అంటే ఆమె తన ప్రాణాన్ని రక్షించుకున్నాను అని అనుకుందా? ఈ మాట అర్థం అవ్వడానికి ఇదే విషయాన్ని పేతురు గారు చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిపోదాం చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక. యేసుక్రీస్తు వారి దగ్గరుండి బాగా వాక్యాలు వినేవాడు కదా, ఆయన కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాడు చూడండి.
పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి, జనులు అని యేసుక్రీస్తు వారు అన్నాడు. ఈయనేమన్నాడు? భక్తిహీనుల సమూహము మీదికి, అంటే లోకము మీదికి జలప్రలయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడాను. వాళ్ళని ఎవరు కాపాడాడంట? దేవుడు కాపాడాడు. ఇక కింద చెప్తున్నాడు చూడండి, మళ్ళీ 2వ సందర్భాన్ని చెప్తున్నాడు. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించను. అంటే ఇది ఎందుకంట? ఆ పట్టణాలను భస్మం చేయటం కానీ, లోతు కాలంలో జరిగినట్లు జరగటం కానీ, నోవహు కాలంలో జరిగినట్లు జరగటం కానీ ఎందుకంట? ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై అన్నాడు. చూసారా? అంటే మనమేమన్నా భక్తిహీనులుగా మారిపోయే పరిస్థితి ఉందా లేదా అని ఎంతవరకు పరీక్షించుకోవాలి? మనము చనిపోవడానికి ముందు గడియే వరకు ఖచ్చితంగా పరీక్షించుకుంటూనే ఉండాలి. నేను ఇంకా పట్టేసుకున్నా, ఇంకా నేను పరలోకం నాకు కన్ఫాము అనే డిక్లరేషన్ స్టేట్మెంట్లోకి వెళ్ళిపోయామా, అయిపోయినట్టే. అందుకే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అనే మాట అన్నాడు. ఎవరు అన్నారు? యేసుక్రీస్తు వారు. అదే మాటను చూస్తే 20వ వచనంలో ఉంటుంది చూడండి. అదే అధ్యాయము, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యము తప్పించుకొనిన తరువాత, అంటే ఈ లోకం నాకు వద్దు, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడమము, ఈ లోకంలో వ్యాపారాల్లో చిక్కుకుంటే, ఈ లోకంలో ఏదో భయంకరమైన వాటిలో ఇల్లు కట్టుకోవటంలోనో, ఇల్లు 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 ఒక ఇల్లు కాదు, ఇల్లు కట్టుకొనొచ్చు అనే మాట ఉంటుంది అక్కడ. ఇల్లు కట్టుకోవడంలో, నారు కట్టుకోవడంలో, అంటే దేవుడు చెప్పిన పనిని పక్కనెట్టేసి వీటి మీదకి వెళ్ళిపోతున్నాం అనుకో మనం. అంటే దేవుని పని ఉండి ఆ పనిని పక్కనెట్టి వీటి మీదకి వెళ్ళిపోతున్నాం అనుకో, అది మనకు వర్తిస్తుంది. ఆ మాట అంటున్నాడు చూడండి. ఈ లోహ మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల, అంటే నాకు ఉంది కాబట్టి నేను దేవుని వాక్యాన్ని వినటానికి రాలేనండి, నాకు ఆ కష్టం ఉంది కాబట్టి నేను దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నానండి అనే మాట మనం చెప్పకూడదు. ఆ మాట చూడండి, వాక్యం ఎలాంటిదంటే నిజంగానే మన జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా? వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఇంకా రక్షింపబడేసిన, నేను వాక్యం వినేస్తున్నా, దేవుని ఇష్టంగా నేను బ్రతుకుతున్నా, ఉదయం లేచినప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నా, అందరిలాగా నేను వ్యభిచారునిగా లేను, లేదా దొంగగా లేను, చెడ్డ మాటలు మాట్లాడటంగా, ఉదయం నుంచి వాక్యాన్ని వింటున్నా, బాగుంటున్నా, దేవుని సన్నిధికి వస్తున్నా, నా పాపాలన్నింటినీ రాత్రి అవగానే ఒప్పుకుంటున్నా, అన్నీ చేస్తున్నా అని మనం అనుకుంటున్నప్పటికీ లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాము అన్నాడు కదా. లోతు భార్య ఏం చేసింది? ఆ అగ్నిగంధకాలు తప్పించుకొని బయటకు వచ్చిన తర్వాత ఏం చేసింది? తిరిగింది, మళ్ళా తిరిగింది తిరిగింది తిరిగింది. ఆ మాట పట్టుకుంటే ఇక్కడ కూడా అది ఏం జరుగుతుంది చూడండి. ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత మరలో వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల, అంటే ఈ లోకము, లోకాధికారి మనకు ఎన్నో ఆశలు పెడుతుంటారు. ఏమని? శరీరాశ చూపిస్తుంది, లోకాశ చూపిస్తుంది, ధనమనే ఆశ చూపిస్తుంది. ఎలాగా? ఇప్పుడు మనం డ్రైవర్ అనుకోండి, దేవుని నమ్ముకున్నాము, దేవుని నమ్ముకున్న తర్వాత వారం అంతా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాం. దేవుని పని వచ్చే టయానికి ఒక 500 ఎక్స్ట్రా ఇస్తా, ఆదివారం రా డ్రైవింగ్ అంటాడు. అప్పుడు మన అతి తెలివి ఎలా ఉంటుంది తెలుసా? సరే నేను వెళ్తాను, వెళ్ళి 500 వచ్చింది అనుకో, 500లో 400 నీకు ఇస్తా తండ్రి అంటారు. నేను దేవుని కోసమే ఖర్చు పెడతానా కదా, దేవుని కోసం ఖర్చు పెట్టి అప్పు చేసినా కదా, కాబట్టి దేవుని వదిలిపెట్టి ఆ డబ్బు ఇస్తానని మాట్లాడతారు. ఇది చాలా తప్పు. ఆ మాట చూడండి, అదే చిక్కుబడటం అంటే ఇదే. మనం ఏమనుకుంటాం తెలుసా? లోక మాలిన్యము తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. అందుకే చెప్తున్నాను, 21, 22 చదివితే మీకు అర్థమవుతుంది. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని, అంటే మనమే తెలుసుకుంటున్నాం, లోకంలో ఎవ్వరికీ తెలియని విషయాలు మనకు నేర్పుతున్నాడు దేవుడు వాక్యాన్ని బట్టి.
నేర్పుతుంటే తెలవబడుతుంది మనకు. తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే, అంటే నీ చేతికి ఏదో పని వచ్చింది, ఆ పనిని విడిచిపెట్టి తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలియకుండాటే వారికి మేలు అని. ఇది ఇంత కాంప్లెక్స్గా ఉంది కాబట్టి మనకు అర్థం కాదని కింద ఒక 2 ఉదాహరణ చెప్తున్నాడు. ఏమని? కుక్క తన వాంతికి తిరిగినట్టు అంటే కుక్క ఏం చేస్తుంది? తిండికి ఆతరపడుతుంటుంది. ఎప్పుడు ఎక్కడైనా పెళ్లి సందడి అనుకో, అసలు కుక్కలు ఎక్కడ ఊర్లో కనపడని కుక్కలన్నీ ఆ పెళ్లి దగ్గరే ఉంటాయి. అవునా? వాటికి ఏం తెలిసిపోతాయో తెలియదు. అసలు మాంసము వీటిని చూడగానే వంటల దగ్గరికి వచ్చేసి జనాలు తినేంత వరకు ఇంకా సొంగగార్చుకుంటా అలాగే చూస్తా ఉంటాయి. ఎప్పుడైతే విస్తరాకులు అలా పడేస్తారో పోయే వాటిని తినేసి దాని కడుపు ఎంత ఉందో అంత తినదు. కడుపు పగిలిపోయేంత వరకు తినేస్తుంది. అది తినేసి అరక్క ఏం చేస్తుంది తెలుసా? దూరం పరిగెత్తుకుంటూ పోతుంది. అయినా కూడా అరగదు. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? మళ్ళీ కక్కుతుంది. కక్కేసి అమ్మయ్య ఫ్రీ అయితే అనుకోని మళ్ళీ వస్తుంది. కొంచెంసేపు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది తెలుసా? కడుపు ఏదో లైట్గా లోపల ఏదో గ్యాప్ వచ్చినట్టుందే ఇలా భావించి, అంటే మళ్ళా అంత దూరం నుంచి పోవడం మాత్రం పరిగెత్తుకొని వెళ్ళింది. మళ్ళీ నిదానంగా ఫ్రీ అయింది అనుకోని నిదానంగా వస్తుంది. వచ్చిన తర్వాత నా కడుపులో ఎక్కడో ఇంకా కొంచెం ఖాళీగా ఉన్నట్టుంది, అనవసరంగా అక్కడ ఊసేసి వచ్చినానే, కక్కేసి వచ్చినానే, వాంతి చేసుకున్నానే అని చెప్పేసి మళ్ళీ పరిగెత్తుకొని పోయి మళ్ళీ దాన్ని తింటుంది. ఇది మీకు అర్థమైతే ఈ లోకం నాకు వద్దు అనుకొని మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చినాం. అంటే లోకంలో ఉన్న ఏదానైనా దేవుని కోసం నేను వదిలిపెట్టాలి, లేకపోతే నాకు పరలోకం లేదు, మొదటి ప్రాధాన్యత దేవుడు, మొదటి ఆయన రాజ్యాన్ని నీతిని వెదకాలి అనుకొని వచ్చింటాం. కానీ మన మైండ్ ఎలా ఉంటుంది తెలుసా? లోకస్తుల మాదిరే. లోకస్తులు ఎలా మాట్లాడతారు? దేవుని దగ్గరికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు. తండ్రి నువ్వు నాకు ఈ వరాన్ని ఇచ్చినావు అనుకో, నా కోరిక ఇది, ప్రార్థన చేస్తాను. ఇది నువ్వు నాకు చేసినావు అనుకో, నేనేం చేస్తా? తలనీలాలు ఇస్తా అంటారు. తలనీలాలు అంటే తల వెంట్రుక. ఇంకొంతమంది ఏం చేస్తారు? తండ్రి నువ్వు నాకు ఇది ఇచ్చినావు అనుకో, దీనికి అనవసరంగా ఖర్చు పెట్టేస్తానా, ఈ డబ్బంతా నీకే ఇచ్చేస్తా అంటారు. అంటే ఏమని అర్థం? దేవుని కంటే ఎక్కువ ఇది నీకు, అంతేనా? అంతే కదండి. మీరు ఆలోచించండి. ఒకవేళ దేవుడే ఎక్కువైతే ఏం చేస్తారు? దేవుని మీదే ఆధారపడితే ఏం చేస్తారు? తండ్రి ఇది నీకు, నువ్వు ఇచ్చినా ఇవ్వకున్నా కూడా నీ పని కోసం నేను ఉపయోగిస్తున్నా, కాబట్టి నాకు ఏం కావాలి? పరలోకం కావాలి. నాకు ఏం కావాలి? నిత్య జీవం కావాలి. నాకు ఏం కావాలి? నీ సన్నిధి కావాలి, నీ సహాయం కావాలి, నీ తోడు కావాలి అని కోరుకుంటారు. కానీ మనకు అలా ఉండదు. పాత నిబంధనలో ఇలాంటివి జరిగినాయి. కానీ అదే తీసుకొని వచ్చి మనం ఏం చేస్తాం? అదే మాట చెప్తున్నట్టు చూడండి. ఏం చేస్తున్నారు? కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. అంటే పందిని ఎంతనా కడగండి, అంటే లోపల ఉన్న గుణం మారదు. దానికి మనం బాగా కడిగి పాన్స్ పౌడర్ వేసి మంచి సెంట్ వేసి బెడ్ దగ్గర తీసుకొచ్చి పడుకోబెట్టినా కూడా బాత్రూంలో ఎప్పుడైతే నువ్వు టాయిలెట్ పోయి వచ్చినావో అక్కడికి వెళ్తుంది ఇది. అంతేనా? కుక్క అంతేనా? మనం ఎంత బాగా పెంచుకున్నా కూడా ఒకరోజు బాగా మాంసం చేసుకొని ముక్కలు ఎక్కువ అయిపోయి పడేసాం అనుకో, బాగా తినేసి ఏం చేస్తుంది? మళ్ళీ కక్కుతుంది. అది కక్కింది మళ్ళీ తినడానికి వెళ్తుంది. అలాంటి జీవితం మాత్రం క్రైస్తవులకు ఉండకూడదు. అందుకే చివరిగా ఒక మాట చూపిద్దాం. ఎందుకు మనల్ని ఎప్పుడు దయ్యం ఏం చేస్తుంది తెలుసా? నువ్వు ఈ పని చేయి, ఈ పని చేస్తే తర్వాత చేసుకుందువులే. చిక్కుపడటం అంటే అదే. ఈ లోకమును వదిలిపెట్టిన తర్వాత ఈ లోక మాలిన్యంలో చిక్కుపడటం అంటే అదే. ఆ మాట మళ్ళీ చదువుతాం చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల, అంటే ఇది జరిగిన తర్వాత నేను చేస్తానండి దేవుని పని, నాకు కష్టాలు ఉన్నాయి, అవి తీరిన తర్వాత చేస్తానండి. కానీ మనం ఏం నమ్మం తెలుసా?
రోమపత్రిక 11వ అధ్యాయం 35 చూడండి. అది చాలా అవసరం. అది చదువుకొని ఆ భావాన్ని ఆలోచించి మనం ముగించుకున్నాం. రోమపత్రిక 11వ అధ్యాయము 35. 34 నుంచి చదువుదాం, ఇంకా బాగుంటుంది. ప్రభువు మనస్సును ఎరిగిన వాడేవాడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవాడు. అంటే మనం ఏం ఆలోచన చెప్తాం? తండ్రి, దేవుడా, నువ్వు నాకు ఈ పని చేయి, నేను ఈ పని చేస్తా అంటే ఆయనకు ఆలోచన చెప్పడం అన్నమాట. అంతేనా? ఇలా చేయడం కరెక్టా కాదా అన్న విషయం కింద చెప్తాడు చూడండి. ప్రభువుకు ఆలోచన చెప్తున్నాం మనం ప్రార్థనలో. ఏమని? నువ్వు నాకు ఇది చేసినావంటే నేను నీకు ఇది చేస్తా. ఇది చాలా తప్పు తెలుసా? అందుకే కింద చెప్తున్నాడు చూడండి. ముందుగా ఆయనకిచ్చి 35 ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడేవాడు. ఆయనకి ఏమన్నా తక్కువైనాయా? మనం ఇచ్చే దాని మీద ఆధారపడుతున్నాడా? అందుకే కింద చెప్తున్నాడు ఆ భావం చూస్తే. ఏమని? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడేవాడు అంటే నీ సమయాన్ని ముందు ఆయనకి, తర్వాత నువ్వు ప్రతిఫలం పొందు. నీ కాలాన్ని ముందు ఆయనకి, తర్వాత ప్రతిఫలం పొందు. నీ ధనాన్ని ముందు ఆయనకి, తర్వాత ప్రతిఫలం పొందు. అంతేకాని నాకు నువ్వు డబ్బులు ఇచ్చినావంటే, నువ్వు అప్పులు తీర్చినావంటే, నువ్వు అది చేసినావంటే నేను ఇది చేస్తాను అంటే నువ్వు ఆలోచన చెప్తున్నావు దేవునికి. అది చాలా తప్పు. అందుకే అంటున్నాడు కింద, ఏమంటున్నాడు? ఆయన మూలమునను 36 ఆయన ద్వారాను ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. అంటే నువ్వు ఏదో ఇస్తావని ఆయన చేయాలనా? చాలా తప్పు. అంటే ఏమని అర్థం? నువ్వు ఆయనతో బిజినెస్ డీల్ మాట్లాడుతున్నావా? నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తానని అది అలా తీసుకుంటాడు ఆయన. ఇది చాలా తప్పు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. అంటే నువ్వు ఇచ్చేది ఏదైనా కూడా ఆయన నీకు ఇస్తే నువ్వు ఇవ్వాలి తప్ప నేను ఇది ఇస్తా కాబట్టి నువ్వు అది చేయి అనటానికి అసలు ధైర్యమే మనం చేయకూడదు. అసలు ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందాలి మనం. ఇది మీకు అర్థమైతే మనం ఏం చేయకూడదు? దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. అదే ఎవరు చేశారు? మీకు తెలుసు. ఎవరు చేశారు? మరియా చేసిందా? అస్సలు ఆవిడ ఎంత గ్రేట్ తెలుసా? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన విషయం మొట్టమొదట శిష్యులకు కూడా చెప్పడానికి ఈమెనే ఎందుకు పంపించినాడు? ఆమెకే ఎందుకు ఆ ధన్యత దక్కింది? వాళ్ళ ఇంట్లో మార్తను తన సహోదరుని వదిలిపెట్టేసిందంట. విస్తారమైన పనులు పెట్టుకున్నావు, చేసుకుందాం అనుకున్నప్పటికీ ఈయన వాక్యం చెప్పడానికి వచ్చి కూర్చొని వాక్యం చెప్తున్నాడు. ఈయన వాక్యం చెప్తున్నాడు అంటే పాదంలో ఇది కూర్చొని నేను వాక్యం వినాలంతే. నీ ఇష్టం, ఎన్ని పనులన్నా చేసుకో, నాకు అనవసరం. అవసరమైతే ఏం చేద్దాం? వీళ్ళు ఆయనను వెంబడించిన వాళ్ళే 3 రోజుల పాటు ఆహారం లేకుండా కూర్చుంటే చివరికి ఏం చేసినాడు యేసుక్రీస్తు వారు? 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచినప్పుడు ఎందుకు అవసరమా చెప్పండి? ఆయన దగ్గర కూర్చొని వాక్యం వింటే సరిపోతుంది కదా. అన్నింటినీ వదిలేసి ఉత్తమమైనది ఏర్పరచుకొని వాక్యం వినడానికి కూర్చుంది. అందుకే వాక్యం దగ్గరికి వచ్చే లోపల మన కాలాన్ని కానీ, మన సమయాన్ని కానీ, మన ఆలోచనలు కానీ, మన పనులు కానీ అవన్నీ పక్కనెట్టేసి మొదట ఆయన దగ్గరికి వచ్చి కూర్చోండి. ఆయన వాక్యాన్ని వినండి. అప్పుడు దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. నువ్వు ఆడదానివైనా సరే. ఎంతో గొప్ప శిష్యులు, అపోస్తలులు అంటే ఏమనుకున్నారు? అసలు దేవుని కోసం ప్రాణాలు అర్పించడానికి ఇశ్రాయేలు 12 గోత్రాల మీద సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చడానికి ఎన్నికైన వాళ్ళు. వాళ్లకు యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుత్థానం గురించి చెప్పడానికి మొట్టమొదట ఈవిడని ఎన్నుకున్నాడంటే ఈవిడ ఎంత డేర్ చేసింటే, ఎంతగా మార్త తిట్టుకున్నది. తిట్టుకోలేదా? మనం ఏం చేస్తాం? దేవుని పని ఉందంటే ఇంకా పనులు చేసుకుంటానే ఉంటాం. అలాంటప్పుడు మనకు ఇలాంటి భాగ్యం వస్తుందా? రాదు సుమా. అందుకే దేవుని పని కోసం పని ఉందా, ముందుగా పనులన్నీ పక్కన పడేసింది. ఏం కాదు, ఏమైతే చెప్పండి, ఇక్కడే దేవుడు చూస్తాడు. అందుకే అప్పుడు కూడా ఏం చూశాడు? నోవాహు ఓడ ఎక్కుతున్నాడు, కానీ వీళ్ళు ఎక్కుతున్నారా, ఏం చేస్తున్నారో చూశాడు. కాబట్టి ఆ వెళ్ళిన దినము వరకు వీళ్ళు ఏం చేస్తున్నారు? తింటానే ఉన్నాడు. వీడు ఏది ఎప్పుడు తింటానే ఉన్నాడు, రోజు తింటున్నాడు కదా. ఈరోజు వర్షం వస్తుంది, జంతువులన్నీ వచ్చేసినాయి, ఎక్కుతున్నాయి, నోవాహు కూడా ఎక్కుతున్నాడు. అయినా కూడా వీడు ఎక్కడేంటి అని చూస్తున్నాడు. చూస్తుంటే ఏం చేస్తున్నాడు? వాడు తింటానే ఉన్నాడు, వాడు తాగుతానే ఉన్నాడు. వీడు చూస్తే పెళ్లి చేసుకుంటానే ఉన్నాడు. నా భార్యనైనా సరే నేను ఈదుకొని ఓడ దగ్గరికి వెళ్ళిపోతాలే అనుకొని వీడు పెళ్లి చేసుకుంటానే ఉన్నాడు. పెళ్లికి ఇస్తానే ఉన్నాడు వీడు వాళ్ళ కూతుర్ని. ఇలా చేస్తున్నారు. నోవాహు కాలం అయిపోయింది, లోతు కాలం వచ్చే లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు? లోతు సొదొమను విడిచిపెట్టే దినాని వరకు వీళ్ళు ఏం చేస్తున్నారు?
తింటనే ఉన్నారు, అది కూడా చూస్తున్నాడు. అలాంటప్పుడు దేవుని పని పడినప్పుడు మనం ఏం చేస్తున్నామో మనల్ని చూడడా? ఖచ్చితంగా చూస్తాడండి. వాక్యం వినపడేటప్పుడు మాత్రం. అందుకే ఉదయాన్ని కూడా మీకు ఒక మాట చెప్పిన, యేసుక్రీస్తు వారు వాక్యం చెప్తుంటే వాళ్ళు ఏం చేశారంట, మేము మీ సముఖం నందనే నువ్వు వాక్యం చెప్తుంటే మేము తింటా ఉన్నాం కదా, మేము త్రాగుతూ ఉన్నాం కదా, మా వీధుల్లోనే బోధించినావు కదా నువ్వు అని చెప్పసాగుదురు. అసలు మీరు ఎక్కడి వారో నేను ఎరుగను, గెట్ అవుట్ అంటాడంట ఆయన. చాలా ప్రమాదం. అసలు వాక్యము వినపడుతుందా అని కట్టేసి వాక్యం దగ్గరికి వచ్చేయాలి. ఇది ఒక్కటే మనల్ని కాపాడుతుంది. అందుకే అంటున్నాడు ఏమని, ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలము పొందగలవాడేవాడు. ప్రతిఫలం అనగానే ఏదో మనకు లోక సంబంధమైన ఏదో కావాలి, నేను ముందుగా ఆయనకి ఇచ్చినా కాబట్టి నాకు ఇది కావాలి అని మనం కోరుకునే జరగాలని కోరుకోవటం కాదు. అలా అనుకుంటే అది అసలైన ప్రతిఫలం కాదు. నిత్య జీవాన్ని ప్రతిఫలంగా పొందటం, అది కావాలి మనకు. ఈ లోకంలో ఎన్ని ఉంటే ఏమి, ఎన్ని లేకుంటే ఏమి, ఏం జరుగుతుంది చెప్పండి? తినకుంటే చచ్చిపోతామా? కాదు. ఒకవేళ తినాలి కదా, దాన్ని ముందు ప్లాన్ చేసుకుందాం. ఏదో చిన్నది చేసుకుందాం. ఆదివారానికి వచ్చేటప్పుడు ఎక్కువ పని పెట్టుకుంటాం మనం. ఆదివారం వచ్చేంత వరకు మనం ఎలా ఉంటుంది, అంతవరకు ఏదో కాయగూరలో పచ్చడో ఏదో ఒకటి తినేసి పడుకుంటాం. ఆదివారం వచ్చే టయానికి చేపలు తెచ్చి పెడతారు, ఇంకా వాటిని చేసుకోవడానికే సరిపోతుంది. మటన్ తెచ్చి పెడతారు, వాటిని కడుక్కొని వాటిని వండుకోవడానికే సరిపోతుంది. ఇంకా వీటి పనుల్లోనే పడిపోయి ఏం చేస్తాం మనము? దేవుని సన్నిధి కనపడం, దేవుని వాక్యాన్ని సరిగా వినాం, ఇంకా ఇదే మైండ్లో ఉండిపోతుంటాం మనం. ఆలోచించండి దయచేసి. సిద్ధపాటు అనేది చాలా ఇంపార్టెంట్. పాత నిబంధనలో ఒక మంచి కాన్సెప్ట్ ఉంటుంది. అది ఎప్పుడైనా మీకు విషయం సందర్భాన్ని బట్టి నేను చెప్తాను. అసలు విశ్రాంతి దినానికి ముందుగానే సిద్ధపరచు దినం అని ఒకటి ఉంటుంది. యేసుక్రీస్తు వారిని సిలువ వేశాడు కదా శుక్రవారం, అదే సిద్ధపరచు దినం పాత నిబంధన ప్రకారంగా. శనివారానికి ముందుగా అన్ని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి వాళ్ళు పాత నిబంధనలో. వాళ్ళు అంటే విశ్రాంతి దినాన అసలు ఎంతోమంది నరికి వాటిని కాల్చడానికి పుల్లలు కావాలా, కర్రలు కావాలా అని చెప్పి కర్రల కోసం కూడా పోవద్దని చెప్పినాడు. కర్రలకు పోయినాడంటే ఎవడైనా వాడిని రాళ్ళతో కొట్టి చంపాలన్నాడు పాత నిబంధనలు. అంటే సిద్ధపాటును నేర్పించడానికి ఆ దినాన్ని పెట్టినాడు. అంటే విశ్రాంతి దినానికి ముందు రోజే మీరు ఏమైపోవాలి, సిద్ధం చేసుకొని సిద్ధంగా ఉండండి. ముందు పనులన్నీ సిద్ధం చేసుకోండి. విశ్రాంతి దినం వచ్చిందా అంటే దేవునికి కేటాయించిన దినం వచ్చిందా, దేవుని పని దినం వచ్చిందా, దేవుని వాక్యం వినే సమయం వచ్చిందా, ఏమన్నా ఉన్నా పక్కన పెట్టేసండి. నాకు మొదట దేవుడు. అందుకే ముందుగా ఆయనకి ఇవ్వండి, మీకు సమయాన్ని ఇవ్వండి, మీ కాలాన్ని ఇవ్వండి, మీ ఆలోచనలను ఇవ్వండి, మీ పనులన్నీ వదిలిపెట్టి ఆయన దగ్గర కూర్చోండి. ఆటోమేటిక్గా మీకు అన్నీ ఏంటి తెలుసా, ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియని విషయాలు మీతోనే దేవుడు పంచుకుంటాడు. లేకపోతే మనం ఎవరిని గుర్తు చేసుకోవాలా? లోతు భార్యను గుర్తు చేసుకోవాలి. ఎందుకు? ఆవిడ అనుకుంది ఏమని, సొదొమ అంతా నాశనం అయిపోయింది, నేను బయటకు వచ్చేసిన, అబ్బా నేను రక్షింపబడినా అని. మళ్ళీ ఏం చేసింది? మళ్ళా తిరిగింది వెనక్కి. అంటే ఏమని అర్థం? మనం ఏం చేస్తున్నాం? దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి మళ్ళీ మనం లోకంలో పని కోసం వెళ్ళిపోతున్నామా? లోకంలో మనుషుల్లాగే మనం కూడా ఆరాధన వాక్యాన్ని పక్కనెట్టేసి ఇంకా పనుల్లోనే నిమగ్నమవుతున్నామా? వాక్యం అనే టైం వచ్చిందా? కేటాయించుకో. అన్నిటిని వదిలేసుకొని నిలబడు, లేదా ముందుగా సిద్ధపడి వాటిని పూర్తి చేసుకొని వాక్యం దగ్గర కూర్చో. వాక్యం దగ్గర కూర్చున్న తర్వాత పొద్దున ఒక మాట చెప్పాను మీకు, ఏమని, 5,000 మందికి భోజనాలు పెట్టే ముందు వెతికితే ఒకరి దగ్గరే 5 రొట్టెలు 2 చేపలు దొరికినాయి. మిగతా వాళ్ళందరూ ఏం చేసినారు? యేసుక్రీస్తు వాక్యం చెప్తుంటే వీళ్ళు కూర్చొని తింటా, చేప సరిగా ఉడకలే, రొట్టె సరిగా కాలలే, రే నా దగ్గర రొట్టెలన్నీ అయిపోయినాయి, నాకు ఆకలి అవుతుంది, నీ దగ్గర ఉంటే నీళ్ళు ఇవ్వు, ఇలా మాట్లాడుకుంటున్నారు. వాక్యం మీద దృష్టి పెట్టడంలే. ఇది చాలా తప్పు తెలుసా? వాక్యం వినపడుతుందంటే మనం అన్నీ పక్కనెట్టి, లేదా వాక్యం బంద్ చేసి సైలెంట్గా నీ పని నువ్వు చేసుకో. తర్వాత నువ్వు ఖాళీగా కూర్చొని ఎవ్వరు డిస్టర్బెన్స్ లేకుండా కూర్చొని బాగా నీ శరీరాన్ని నియంత్రణ చేసుకుని వాక్యాన్ని అది దేవుడు చూస్తాడు, దృష్టిస్తాడు. రహస్యం మందు చూసే తండ్రి అది చూస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు కూడా అందరికి కనపడాలని పెద్దగా నటించుకుంటా బాగా నిలబడి విస్తరించి మాట్లాడుకుంటా ప్రార్థన చేయకూడదు. రహస్యమందు చూసే తండ్రి. నువ్వు ప్రార్థన చేస్తావు అంటే పక్కనున్న నీ భార్యకు కూడా తెలియకూడదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నీ పక్కనున్న భర్తకు కూడా తెలియదు. వ్యక్తిగత ప్రార్థన ఇది. వ్యక్తిగతమైన ప్రార్థనలో అలా ఉండాలి. ఎందుకు? యేసుక్రీస్తుని వెన్నంటి శిష్యులు ఉన్నా కూడా ఆయన అందరు నిద్రపోయిన తర్వాత ఈయన ఒంటరిగా వెళ్ళిపోతాడు. ఎందుకు? దేవునితో అనుబంధం అది. ఆ రహస్యమందు ఆయన చూస్తాడు, చూసినప్పుడు ప్రతిఫలం ఇస్తాడు. అంటే మన భక్తి కానీ, మన ఆలోచన కానీ, మనం వాక్యానికి కేటాయించే సమయం కానీ
చాలా దేవునితో స్పెషల్ బాండ్ కలిగి ఉండాలి. అప్పుడే ఆయన స్పెషల్గా మనకు చాలా విషయాలు నేర్పుతాడు వాక్యం నుంచి. ఎవరికి తెలియని విషయాలు మనకు నేర్పి మనల్ని చెప్పడానికి మనల్ని నిలబెడతాడు. ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దని చెప్పి, మనం లోకంలోని క్రైస్తవుల వల్ల ఉండకూడదని చెప్పేసి ఖచ్చితంగా 40 నిమిషాలు అయిపోయింది. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. ప్రేమ స్వరూపుడు మా కన్న తండ్రి, మా ఆత్మీయ జీవితాలలో దుష్టుడు లోకంలోని ఎన్నో ఆశలను చూపెట్టి వాటిలో చిక్కుపెట్టాలని ఎన్నో విషయాల్లో మమ్మల్ని మీకు విరోధులుగా, మీ కుమారుని యొక్క దినానికి వ్యతిరేకంగా నిలబడటానికి మమ్మల్ని ఎన్నో రకాలుగా మరలు కొలుపుతున్నాడు, ఆశలు చూపిస్తున్నాడు, తిప్పాలని ట్రై చేస్తున్నాడు. వాడి యొక్క కుతంత్రాలకు తంత్రాలకు మేము లొంగక వాని కుట్రను తెలుసుకొని మొదటగా మా సమయాన్ని కానీ, కాలాన్ని కానీ, పనిని కానీ అన్నిటినీ మీకు, మీ వాక్యానికి ఇచ్చి, మీ వాక్యం వినేటప్పుడు, మీ వాక్యాన్ని ఆలోచించేటప్పుడు, మీ వాక్యాన్ని ప్రకటించేటప్పుడు మీరు మీ భయముతోనూ భక్తితోనూ మేము నిలబడగలుగుటకును, మేము చనిపోయిన తర్వాత మీ చెంతకు చేరటానికి అనువుగా మా బ్రతుకులను సరిదిద్దుకొనగలుగుటకును, మేము రక్షింపబడ్డామని ఎంతవరకు నిర్లక్ష్యంగా ఉండకుండా చనిపోయే ముందు వరకు కూడా మేము బహు భయముతోనూ జాగ్రత్తతోనూ నాయన ప్రతి విషయంలో మమ్మల్ని మరలు కొల్పే, మమ్మల్ని మీ నుంచి దూరం చేసే ఏ పరిస్థితి వచ్చినా కూడా వాటికి తలొగ్గకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టి ముందుగా మీకు ఇచ్చి ప్రతిఫలం పొందగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.